ఆనాడు శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి అమరులైనటువంటి వారి జ్ఞాపకార్థం మరి మేడే వచ్చేవాడు. ఆ సందర్భంగా గత కొన్నేళ్ళ నుంచి మేడే చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని కార్మికులందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఒక కార్మిక కుటుంబం, ఆ కుటుంబం నుంచి ఒక మేస్త్రి అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా మేస్త్రి వృత్తి చేయొద్దని, ఒక గుమస్తా తమ పిల్లలు కూడా అదే గుమస్తాకి ఉండొద్దని, ఒక హమాలి అదే వాళ్ళ పిల్లలు హమాలి ఉండొద్దని, ఒక ఆటో డ్రైవర్ తిరిగి వాళ్ళ పిల్లలు ఆటో డ్రైవర్గా ఉండొద్దని చెప్పి గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడే ఉత్సవాలు కేవలం ఒకరోజు పండుగ కాకుండా మే మాసమంతా కూడా కార్మిక లోకాన్ని చైతన్యవంతపరుస్తూ కార్మిక వాళ్ళను సందర్శిస్తూ కార్మిక కుటుంబాలను కలుస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ వాళ్ళ పిల్లల విద్యా విషయాలను కూడా తెలుసుకుంటూ అందరినీ చైతన్యవంతం చేసి అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా వారికి అదే విధంగా చేసే లక్ష్యమే కార్మిక మాసం. మా అమ్మాయి పిల్లలు కూడా చదువు ఆపొద్దు, చదువుకోవాలని చెప్పి ఇది ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా పొందుతో పాటు మరి అనేక మంది మరి పెద్దల సహకారంతో వాళ్ళకు కూడా చదువు ఆపకుండా మరి వారిని ముందు తీసుకుపోయినటువంటి పరిస్థితి 10 ఏళ్లలో కనబడింది. చాలా తృప్తినిచ్చింది. కాబట్టి మరి నేనే ఒకరోజు జరపకుండా మరి మాసమంతా కూడా జరపాలన్న లక్ష్యంతో అనేక సంఘాలతో మరి ఈ సంవత్సరం కూడా జరపాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. సింహాచలం గోడ కూలిన విషాద ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తున్న దేవస్థానంలో భద్రతా ప్రమాణాలు 0 స్థాయిలో ఉన్నాయి. వేల కోట్ల ఆదాయం వచ్చి ఏం చేస్తున్నారు? భక్తుల ప్రాణాలకు కనీస రక్షణ కూడా ఇవ్వలేని నిర్వాహకులు బాధ్యత వహించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వమే కాకుండా దేవస్థానం కూడా పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం! 7-8 మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి? ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు. 300, 1000 రూపాయలు, 1500 రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చేయొద్దా? ఇంకో వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ కూల్పా. అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చెస్ లాగే మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీలు వేయండి, రాజకీయంకు దూరంగా ఉంచండి అన్నారు. డిమాండ్ చేద్దాం, ఫైట్ చేద్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో షేర్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్యామల సింహాచలం గోడకూలిన విషాద ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొన్న తిరుపతి, ఇప్పుడు సింహాచలం గుడులకు వెళ్లిన భక్తులు కూడా సురక్షితంగా తిరిగి రాగలరన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో 164 సీట్ల అహంకారం భద్రతా వ్యవస్థను నిర్లక్ష్యం చేయించిందని ఆరోపించారు. తిరుమల లడ్డు నాణ్యతపై అసత్య ప్రచారం చేసి స్వామివారిని కూడా కుంగిపోయేలా చేశారని అన్నారు. ఇది కాశ్మీర్ కాదు, అయినా ఆలయాలు సురక్షితంగా లేవంటే ఏం చెప్పాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జూన్ 2024 నుండి అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా, హైందవ ధర్మానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి ప్రసాదాలు తయారు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై అబద్ధపు ఆరోపణలు మాట్లాడిన రోజు నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు కన్నెర చేసినట్టుగా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దగ్గర నుండి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ తొక్కిసలాటలో 6 చనిపోవడం, 40 మందికి పైగా గాయాలు పాలవడం, ఆ తర్వాత కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కూల్చివేయడం, ఆ తర్వాత టీటీడీ గోశాలలో
100కి పైగా ఆవులు దుర్మరణం పాలవడం. ఆ వెనువెంటనే శ్రీకూర్మంలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి మరొక రూపంగా భావించేటువంటి తాబేళ్లు మృత్యువాత పడ్డం. ఆ చనిపోయిన తాబేళ్లని ఆ ఈవో కార్యాలయం వెనకాలే గుట్టు చప్పుడు కాకుండా తగలబెట్టేయడం. ఎక్కడుంది హైందవ ధర్మానికి పరిరక్షణ? కూటమి పాలనలో వరుసగా వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవ ధర్మ క్షేత్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా భావించాలి? ఇప్పుడు మాత్రమే కాదు, గత తెలుగుదేశ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గతంలో 2014 నుండి 2019 కాలంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు ఆ సమయంలో. అలాగే కృష్ణా పుష్కరాల పేరు చెప్పి విజయవాడ పుష్కర ఘాట్లో ఉన్న 28 ఆలయాలను కూల్చేశారు. ఆలయాల్లో ఉన్న విగ్రహాలని చెత్త తీసుకెళ్లేటువంటి వాహనంలో తరలించారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇదెంతవరకు న్యాయం? ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఆలయాలన్నీ కూడా అక్షయ తృతీయ వేళ అయోధ్య రామ మందిర శిఖరంపై ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. 42 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారం విశాఖ శుక్లపక్ష ద్వితీయ ముహూర్తంలో ఉదయం 8 గంటలకు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పర్యవేక్షించారు. अयोध्या में श्री राम जन्मभूमि मंदिर के मुख्य शिखर पर ध्वज दंड स्थापित किया गया। ध्वज दंड की लंबाई 42 फीट है। సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. తన నూతన కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడికి వచ్చినట్టు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బాలకృష్ణ ఫోటో దిగి సంతకం చేశారు. బాలకృష్ణ ఇటీవలే రవాణా శాఖకు 7,75,000 చెల్లించి TG07F0001 ఫ్యాన్సీ నంబర్ను కైవసం చేసుకున్నారు. అదే నంబర్పై ఆయన కారును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జేటీసీ తెలిపారు. రవాణా శాఖ కార్యాలయానికి బాలకృష్ణ వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ కు చేరుకున్నారు. తమ అభిమాన హీరోతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు.